జగన్మోహన్ రెడ్డికి ఎంత అహంకారం అంటే, అహంకారం అనే కంటే బలుపు అని చెప్పేస్తాను. ఇవాళ వైసీపీ నాయకుల చేత ప్రెస్ మీట్ పెట్టించి భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ ఆయన చేత ప్రెస్ మీట్ పెట్టించి ఆయన చేత మాట్లాడిపిస్తే ఏమని మాట్లాడిపిస్తాడంటే, నేను డిక్లరేషన్ ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవడు ఆపుతాడో చూస్తామని చెప్పేసి అని మాట్లాడిపోతున్నాడు. ఆ మాత్రం నువ్వు ఎందుకు వెళ్దాం? పైకేమో శుద్ధపోసుకోవాలా, ఇక్కడ మీ నాయకుల చేత మాట్లాడిపించేదేమో రెచ్చగొట్టే వ్యాఖ్యలా. అంత నమ్మకం లేనప్పుడు దేనికి వెళ్ళడం అంటున్నా? నీకు నమ్మకం లేదు, వదిలేయాల. మాకు నమ్మకం లేనప్పుడు వెళ్ళమాకండి. ఇది రెచ్చగొట్టే వ్యాఖ్యలు కదా. ఆ భూమన కరుణాకర్ రెడ్డి కన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి వద్దా? ఏమయ్యా నీకు కూడా ఉండాలి వద్దా? అంటే నువ్వు బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము డిక్లరేషన్ ఇవ్వము, చంద్రబాబు నాయుడు గారు చెప్తే మేము ఇవ్వాలా, మా ఇష్టం, ఎవడాపుతారో చూస్తామంటే భక్తుల మనోభావాలు దెబ్బతినవండి, భక్తులను రెచ్చగొట్టినట్టు కాదా? అంటే ఏంటి, రేపు పొద్దుట ఏదో ఒకటి చేసి మొత్తానికి పెద్ద పెంట చేయాలని చెప్పేసి ఆలోచన విధానమే కదా. ఆ సైకోగాడన్నీ అలాంటి పనులే చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అలా చేయడం మీరు పాటించేయడం, మళ్ళీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. మేము డిక్లరేషన్ ఇవ్వండి, ఇవ్వకపోతే రామాకండి, వెళ్ళమాకండి, అలాగే మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు భక్తులు ఏమంటారండి, డిక్లరేషన్ ఒకటి ఎలా కొత్తాడో మేము కూడా చూస్తామన్నారు. మీరు ఏదైతే అంటున్నారో ఎవడు ఆపుతాడో మేము చూస్తామని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా. భక్తులు కూడా అంటున్నారు డిక్లరేషన్ ఇవ్వకుంటే ఎలా కొండెక్కుతాడో మేము కూడా చూస్తామని. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగ్గించుకోండి సార్. మాట్లాడితే మన పేటీఎం ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి హిందువే, గతంలో ఎప్పుడో డిక్లరేషన్ ఇచ్చేసాడు, సంతకం పెట్టేసాడు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా. గతంలో సంతకం పెట్టిన వ్యక్తి ఇప్పుడు పెట్టడానికి నొప్పి ఏంటి అని అడుగుతున్నాం మేము. ఇలా గతంలో కూడా సంతకాలు పెట్టలా. రాజశేఖర రెడ్డి గారి హయాంలో పెట్టారు, ఆయన ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళారు. రాజశేఖర రెడ్డి కూడా డిక్లరేషన్ పైన సంతకం పెట్టలేదు. ఇలా కుటుంబం మొత్తం ఎప్పుడైనా కలిసి వెళ్ళింది. పైకి ఏదో డ్రామా యాక్టింగ్ అంతే, ఓట్ల కోసం రాజకీయం అంతే. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం సిగ్గు సెరవు ఉన్నా రేపు డిక్లరేషన్ పైన సంతకం పెట్టి నువ్వు కొండెక్కు, లేదంటే నేను నిన్ను వదలరు అసలు. అక్కడ చెప్పులతో కొడతారు, కోడి నువ్వు ఇందాక అన్నావు కదా. ఆ ప్లానే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వాళ్ళ మనుషులు చేస్తే జగన్మోహన్ రెడ్డి పైన జగన్ రెడ్డే దాడి చేయించుకుంటాడు రేపు పొద్దుట. ఇది పక్కా 100% ఇదే నిజం. ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలి అనే చూస్తున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి సంగతి ముందు తెలిసే ఆల్రెడీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, పోలీస్ యాక్ట్ 13 తీసుకొచ్చింది. సో ఎవడో అల్లర్లు చేయడానికి లేదు, ర్యాలీలు చేయడానికి లేదు, ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే. సో ఇలా ముఖం మీద కొట్టినట్టు అయిపోయింది, చెప్పించి కొట్టినట్టు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ వేసాడు. నువ్వు అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టే భూమన కరుణాకర్ రెడ్డి, ప్రెస్ మీట్ పెట్టి మేము డిక్లరేషన్ ఇవ్వం, మమ్మల్ని ఎవడాపుతాడో మేము చూస్తాం అని చెప్పేసి అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు నువ్వు చేసి వాళ్ళు రెచ్చిపోతారో తర్వాత జరుగుద్దని ఒక ప్లాన్ అన్నమాట. ఏమి నొప్పియా డిక్లరేషన్ ఇస్తానికి? ఏమి నొప్పి? సంతకం పెట్టేళ్ళకి నొప్పి ఏంటి? నాకు దేవుడిపైన నమ్మకం ఉంది, నేను నమ్ముతున్నాను అని చెప్పేసి అసలు సంతకం పెట్టేస్తానికి ఏమైందంటున్నా ఇక్కడ ప్రాణం పైన సంతకం పెట్టడం. ఎందుకంటే వీళ్ళకి దేవుళ్ళ పైన నమ్మకాలు ఉండవు, హిందూ మతం పైన నమ్మకాలు ఉండవు, ఓట్లు మాత్రం కావాలి. ఏమండి అంతేనా? సిగ్గు లేకుండా వచ్చి ఎవడాపుతారో చూస్తారా? ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదండి. అవునా, రెచ్చగొట్టే వ్యాఖ్యలేనా? పైగా ఆయన మాజీ టీటీడీ చైర్మన్. సిగ్గుపడాలి కొద్దిగా. మేము నిజంగా చెప్తున్నాం కదా, రేపు పొద్దుడు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పైన సంతకం పెట్టే పైకి వెళ్ళాలి. ఇది నేను చెప్పే మాట కాదు. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడిన మాటలకి అక్కడ భక్తులు మాట్లాడుతున్న మాటలో ఆల్రెడీ వీడియోలు చూస్తున్నారో లేదో, మీడియాలో అప్పుడే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడిన మాటలో పెద్ద దుమారం అవుతున్నాయి. ఆల్రెడీ మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈయన ఎలాగైతే కూర్చొని పెద్ద పోటుగాళ్ళలాగా మాట్లాడాడు, ఎవడాపుతాడో చూస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అదే అంటారు. వాడు సంతకం పెట్టకుండా పైకి వెళ్ళవస్తాడు, మేము కూడా చూస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాం. సింపుల్గా అయిపోయిందండి. ఎలాంటి గొడవ లేకుండా వెళ్ళాలి అనుకుంటే ఎలాంటి గొడవ లేకుండా డిక్లరేషన్లో సంతకం పెట్టేసి నాకు నమ్మకం ఉంది దేవుడి పైన, నా పైన అన్యాయంగా నింద వేశారు,
నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నానని చెప్పేసి అని ఒక సంతకం పెట్టేసి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసే దానికి ఎంత పెంట చేస్తున్నాడో కావాలని కాదు. మీరు ఆలోచించండి ఒకసారి, నేను చెప్పింది అబద్ధమైతే కనుక. కానీ నిజంగా ఎలాంటి గొడవ చేయాలనే ఉద్దేశం లేకపోతే, జగన్మోహన్ రెడ్డికి గొడవ చేసే ఉద్దేశం లేదనుకోండి, సింపుల్గా వెళ్ళి రూల్ ప్రకారం డిక్లరేషన్ పైన సంతకం పెట్టి సైలెంట్గా దర్శనం చేసుకొని మళ్ళీ తన దారిన తాను ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ అలా వెళ్ళిపోతే కుదరదు కదా, అలా వెళ్ళడు. ఇది పెద్ద ప్రోగ్రాం చేస్తాడు, పెద్ద రచ్చ చేస్తాడు. మళ్ళీ పెంట చేయాలా, నా పైన దాడి చేశారంటాడు. వీళ్ళ మీద వీళ్ళే దాడి చేయించుకుంటారు. అందుకే అసలు కొంచెం కూడా సిగ్గు లేకుండా, కొంచెం కూడా గౌరవం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేపిస్తున్నారు అనమాట. ఈ బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒక అన్యమతస్తుడు, సుబ్బారెడ్డి అన్యమతస్తుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచుకున్నారు. ఇవాళ డిక్లరేషన్ ఇస్తానని నొప్పి అని అడుగుతున్నామండి. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు రాసిమ్మన్నట్లా, జగన్మోహన్ రెడ్డిని హిందువుగా మారిపోమని చెప్పేసి మేము అనట్లా. మా గుడికి వచ్చినప్పుడు మా దేవుడిపై నమ్మకం ఉందని చెప్పేసి డిక్లరేషన్ మీద సంతకం పెట్టేళ్ళయా అంటే, నేను సంతకం పెట్టనంటాడండి. నేను సంతకం పెట్టను, ఎవడాప్తున్నా చూస్తానంటే, రూల్ ప్రకారం ఖచ్చితంగా నువ్వు సంతకం పెట్టే పోవాలి. రేపోతే రేపు ఉదయం నీకు కూడా సుక్కలు చూపిస్తారు. మేము రెచ్చగొట్టేస్తాం, అవతల పక్కలు ఏం చేయలేరులే, మన ఇష్టంలే, మన ముఖ్యమంత్రిగా ఉండగా ఆచారాలు పాటించుకుంటా, ఆచారాలు విలువలు పాటించుకుంటా మన ఇష్టానుసారంగా చేసేసాం కదా. వీళ్ళ నాన్నగారు అంతే, ఈయన అంతే. ఆయన సంతకాలు పెట్టేవాడు కాదు, డిక్లరేషన్ పైన ఆయన సంతకాలు పెట్టేవాడు కాదు. సంతకం పెట్టినట్టు ఎక్కడ చూపించాను, ఎక్కడన్నా ఉందేమో సంతకం పెట్టినట్టు. పైగా రెచ్చగొట్టే వ్యాఖ్యల అంటే ఏంటయ్యా, గొడవలకా? రాష్ట్ర ప్రజలు శాంతంగా ఉండకూడదు, రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడో ఒక మూల ఏదో ఒక అతిపెద్ద గొడవ జరగాలి, ప్రాణ నష్టం జరగాలి, కొట్లాడుకోవాలి, అదే కదా మీ ఉద్దేశం? అంతేనా? జగన్మోహన్ రెడ్డికి నిజంగా నీకు సిగ్గు సెరవు లేదు. నువ్వు వెళ్ళాలనుకున్న ఓడివి వెళ్ళి నిజంగా నీకు నమ్మకం ఉంటే దర్శనం చేసుకుని వచ్చేయచ్చు. నువ్వెంత పెద్ద షో చేయవసరంలా. వీళ్ళు చేయాల్సిన పాపాలు చేసేసారండి, బయటపడిపోయారండి, దొరికేసారండి. ఇప్పుడు ఏంటంటే ఆ నింద నుంచి బయటపడడానికి, తప్పించుకోవడానికి ఏదో రకంగా అల్లాలు సృష్టించి గొడవలు పెట్టి కొట్టుకు సావాలి. ఇది జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసేది, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం ఇది. దీన్ని తీసుకెళ్ళి రెండు మతాల మధ్యన చిచ్చుగా పెట్టే ప్రయత్నం చేస్తాడు, రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు, రెండు మతాల మధ్య గొడవగా చిత్రీకరిస్తాడు, హిందూ క్రిస్టియన్ల గొడవగా చిత్రీకరించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. చూడండి, ఇది కాదు, ఈ మాట బాగా నోట్ చేసి పెట్టుకోండి. చివరికి జగన్మోహన్ రెడ్డి ఈ గొడవని, ఈ కల్తీ నెయ్యి స్కామ్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి కలిసి చేశారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. దీన్ని ఆ నలుగురు పైన వచ్చే ఆరోపణల్ని ఒక మతం పైకి తోసేసి హిందువులు క్రిస్టియన్లు అనే రేంజ్కి తీసుకెళ్తాడు చూడండి జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఇది 100% జరుగుద్ది. ఆ ఆలోచన నుంచి వచ్చింది ఇవి. ఇందాక వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేశారు. తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని చెప్పులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, మనుషులను పురవాయించారు. జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొడతారంట, జగన్మోహన్ రెడ్డి ముఖం మీద కోడిగుడ్లు వేస్తారంట, జగన్మోహన్ రెడ్డిని చెప్పుకి పందిపెంట పూసి కొడతారంట అని చెప్పేసి ఒక పోస్ట్ చేసుకున్నారు. దానికి అనుగుణంగా ఇందాక బొమ్మన కరుణాకర్ ప్రెస్ మీట్ పెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. అర్థమవుతుందా మీకు? అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు వీళ్ళే చేస్తారో, మనుషుల్ని వీళ్ళే పురమాయించుకుంటారో, కావాలని దాడి వీళ్ళే చేయించుకుంటారో, తీరా మోసం మా పైన దాడి చేశారు అనే ప్రచారం చేయించుకునేది కూడా వీళ్ళే. కొంచెమనే సిగ్గట్లేదండి మీ బతుకులు దేవుడు. ఇవ్వాల్సిన అవసరం లేదా? చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఇవ్వరా? చంద్రబాబు నాయుడు గారు అడిగితే చెయ్యరా? ఎందుకు చేయరో చూస్తారు కదా మీరు. రేపు పొద్దుట మీరు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ పైన మీరు ఎలా సంతకం చేయరో చూస్తారు కదండి.
ప్రభుత్వానికి కూడా మా యొక్క విన్నపం ఏంటంటే, టీటీడీ అధికారులకు కూడా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకపోతే అలిపిరి నుంచి వెనక్కి పంపించేయండి. ఏమాత్రం కనికరం చేయించద్దు. ఇది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం. ఇది మీరు చూసి చూడనట్టు పోతే పోయేలే దరిద్రుడు, ఒత్తడి ఒక పూట వెళ్తాడో పోతాడో అనేది కాకుండా ఖచ్చితంగా దేవుడి పైన నాకు నమ్మకం ఉందని డిక్లరేషన్ పైన సంతకం పెట్టిన తర్వాతే లోపలికి పంపించండి. లేదు నేను పెట్టను అన్నాడా, లేదు ఇది రూల్స్కి విరుద్ధంగా మీరు మాట్లాడుతున్నారు, రూల్స్ ఒప్పుకోవు, అన్ని మతస్థులు అలా వెళ్ళకూడదు అని చెప్పి వెనక్కి పంపించేయండి. డిక్లరేషన్ పైన సంతకం పెట్టకపోతే జగన్మోహన్ వెనక్కి పంపించేయండి, పంపించమాకండి. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి పైన జాలి చూపించో ఎందుకు లేడుతో అని చెప్పేసి అని పంపించారనుకో, రేపు పొద్దున అందరూ ఇదే తోవలోకి వస్తారు. జగన్మోహన్ రెడ్డిని వంక చూపిస్తారు రేపు అన్న రోజున. గతంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదయ్యా, జగన్మోహన్ రెడ్డి మనిషి కదా, మేము మనుషులం కదా, ఆయనకో రూలు మాకో రూలా అని చెప్పి మాట్లాడతారు. ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోతాయి. ఆచారాల్లాగా ఉండవండి, పాటించాల్సిందే ఖచ్చితంగా. పాటించను ఎవడాప్తులు చూస్తారంటే అంటే మీరు మమ్మల్ని కించపరుస్తున్నారా? కించపరిచినట్టే కదా ఇది. కొంచెమైనా సిగ్గుపడండి. ఎంతకాలం మాట్లాడతారు అలాంటి మాటలు? ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, గొడవలకు దారితీసే మాటలు, ఎవడాపుతారో చూస్తాం, ఇలాంటి ఒళ్ళు కొవ్వొక్కి బలుపు మాటలు మాట్లాడితే సరదా తీరుపోతు ప్రతి ఒక్కడికి కూడా. మూసుకొని డిక్లరేషన్ పైన సంతకం పెట్టి లోపలికి వెళ్ళమనండి. లేదంటే నమ్మకం లేనప్పుడు అన్నీ మూసుకొని తాడేపల్లి కొంపలో పడుకోమనండి. జగన్మోహన్ రెడ్డిని ఎవడు బొట్టెట్టి పిలవాలా, నువ్వు రా దర్శనానికి అని చెప్పేసి అని. జగన్మోహన్ రెడ్డి అంతటి జగన్మోహన్ రెడ్డి తన పైన వచ్చిన ఆరోపణలని డైవర్ట్ చేయడానికి వస్తున్నాడు. ఎవడు పిలవలేదు కదా జగన్మోహన్ రెడ్డిని. మూసుకొని డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళమనండి. మీరు అతి మాటలు అతి పేలపన పేలొద్దు. వైసీపీ నాయకులు ముఖ్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దండి. అది మనకు మంచిది కాదు, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అది లేదు మేము ఇలాగే వాగుతాము, ఎవడొస్తానో చూస్తాము, ఎవడాపుతాడో చూస్తారంటే మిమ్మల్ని మించిన మొగోళ్ళు ఉంటారు. మీరే పెద్ద మొగోళ్ళే ఫీల్ అయిపోద్దండి. మనం 4 మాటలు మాట్లాడేసి మనం పెద్ద మొగోళ్ళు అని చెప్పేసి అనుకోవద్దండి. తాడిని తన్నేవాడు ఉంటే ఆడి తలం తన్నేవాడు కూడా ఉంటాడు. మీరు పొద్దున్న ఎవడాపుతాడో చూస్తా అని చెప్పేసి ఒక 100 మంది తీసుకుని వెళ్ళిపోయారు అనుకో, వీడు ఎలా వెళ్తాడో చూస్తామని చెప్పేసి 1000 మంది దిగుతారు. అప్పుడు సవాలు అప్పుడు. అవునా? అటు తిరిగి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పైన పడి ఎడుతారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? శాంతి భద్రతలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కదా. జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్టు ముందే తెలుసు కదా. అరికట్టాల్సిన బాధ్యత పోలీసులది కదా. మీ నోటి దూల కొలిది మీరు మాట్లాడేసి తిరిగి ప్రభుత్వాన్ని పోలీసులు అంటే ఉపయోగం ఉండదు.